హాయ్ హలో నమస్తే. టీసీఎస్లో జరిగినటువంటి ఒక స్కామ్ ఎలిగేషన్స్ సెక్షువల్ అబ్యూస్ సంబంధించినటువంటిది మాట్లాడడం. ఒక బ్రదరు నా వీడియోల కింద కామెంట్లు పెడతా ఉన్నా టీసీఎస్ గురించి మాట్లాడమని. నేను యాక్చువల్లీ ఇది 3 రోజుల క్రితమే మాట్లాడదాం అనుకున్నాను, బట్ వేరే టాపిక్లోనే మనసు ఇప్పుడు ఎనివే బ్రదర్ అలా మాట్లాడుతున్నాను. ఓకే, ఇప్పుడు టీసీఎస్లో అక్కడ 2022 నుంచి 2026 మధ్యలో నాసిక్లో ఉన్నటువంటి టీసీఎస్ బీపీఓ అంటే అది సాఫ్ట్వేర్ కంపెనీ కాదు, మీకు తెలుసుగా టెలికాలర్స్ అవన్నీ చేస్తారు బీపీఓ అనేది. కాబట్టి పెద్ద హై ప్రొఫైల్ జాబ్ కాదు అది. బీపీఓలో కొద్ది కాల్ సెంటర్లో పనిచేసే వీళ్ళు ఉంటారనమాట. అక్కడ కొద్దిగా జాబ్ ఇన్సెక్యూరిటీతో ఉంటారు. ఏదో సాఫ్ట్వేర్ కంపెనీలో టాలెంట్ మీద కూర్చొని వాడిని ఏమంటే మళ్ళీ వాడు రిజైన్ చేస్తే ఇక్కడ ప్రాజెక్ట్ ఆగిపోద్ది అనే భయం ఉంటుంది సాఫ్ట్వేర్ కంపెనీలో. బీపీఓలో టెలికాలర్స్ మీద అంటే కొద్దిగా వాళ్ళ ఎంప్లాయ్మెంట్ కోసం ఫైనాన్షియల్లీ వల్నరబుల్ గ్రూప్స్ ఉంటారు అక్కడ బీపీవీలో. కొద్దిగా జాబ్ సెక్యూరిటీ 100% అనే వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేశారనమాట. 2022 నుంచి 2026 మధ్య వరకు ఆల్మోస్ట్ మల్టిపుల్ ఎఫ్ఐఆర్స్ 9 ఎఫ్ఐఆర్స్ ఫైల్ అయినాయి అనమాట. మహిళలు వాళ్ళ ఎవరి మీద సెక్షువల్ హెరాస్మెంట్ చేశారని, అబ్యూస్ చేశారని, మెంటల్ హెరాస్మెంట్ చేస్తున్నారని, వర్క్ ప్లేస్ కోయర్షన్ జరుగుతుందని చెప్పేసి వాళ్ళు 9 ఎఫ్ఐఆర్స్ పెట్టారు ఇప్పటికే. పోలీస్ ఇన్వెస్టిగేషన్ ప్యాటర్న్ చూస్తే ఇదేదో ఒక ఇన్సిడెంట్ కాదు, మల్టిపుల్ ఇన్సిడెంట్స్ జరిగాయని పోలీస్ యొక్క ఇన్వెస్టిగేషన్లో తేలింది ప్రస్తుతానికి. ముఖ్యంగా ఒక హెచ్ఆర్ స్టాఫ్ని అరెస్ట్ చేశారు, ఆమెను సస్పెండ్ కూడా చేశారు హెచ్ఆర్ని. సెవరల్ ఎంప్లాయీస్ని ఓకే ఇంక్లూడింగ్ హెచ్ఆర్ స్టాఫ్ని కూడా కొంతమందిని అరెస్ట్ చేశారు, కొంతమందిని సస్పెండ్ చేశారు. అక్కడ హెచ్ఆర్ కూడా పట్టించుకోలేదట. వీళ్ళు రెగ్యులర్గా కంప్లైంట్ చేస్తుంటే పట్టించుకోలేదట హెచ్ఆర్. అక్కడ జరిగినటువంటి స్కామ్ ఇది. అక్కడ కొన్ని ఎలిగేషన్స్ ఏంటంటే రిలీజియస్ కోయర్షన్, ప్రెజర్ కూడా ఉంది అని చెప్పేసి ఒక యాంగిల్లో వీళ్ళు ఎలాగుంటారు, ఒక అదర్ యాంగిల్ ఉండేది కదా. వాళ్ళలో ఆ యొక్క మేనేజర్లు కొంతమంది ముస్లిమ్స్ ఉన్నారు, వీళ్ళు హిందూ ఉమెన్. సో హిందూ మహిళల్ని పెళ్లి చేసుకోమని బలవంతం చేసి అని ఆ యాంగిల్ కూడా తిరుగుతుంది. యాక్చువల్గా ఆ యాంగిల్లో మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఈ రిలీజన్ యాంగిల్ అనేది కంప్లైంట్స్ విట్నెస్ స్టేట్మెంట్ని బట్టి ప్రస్తుతానికైతే వీళ్ళు ఎలిగేషన్ చేసిన వాళ్ళు చెప్పారు అది ఏమని రిలేషన్షిప్ యాంగిల్ ఉందని చెప్పి. ఎవరైతే కంప్లైంట్ చేశారో మహిళలు కంప్లైంట్ చేశారు, వాళ్ళు రాసినటువంటి హ్యాండ్ రైటింగ్ కంప్లైంట్లు రాశారనమాట. సో మేము హిందువులు కాబట్టి వీళ్ళు ముస్లిమ్స్ కాబట్టి ఇలా చేశారనేది వాళ్ళు కంప్లైంట్లో రాశారు. ఓకే, హిందూ ఉమెన్ టార్గెట్ చేశారు అని ఆ కంప్లైంట్లు వాళ్ళు చేశారు. బట్ ఇప్పటివరకు పోలీస్ చేసిన ఇన్వెస్టిగేషన్లో మరి రిలీజియన్ వర్సెస్ యాంగిల్ అనేది పోలీసులు చెప్పేంతవరకు మనం వెయిట్ చేయాలి. అది నిజంగా రిలీజియస్ యాంగిల్ ఉందా లేదా అనేది. ఇది జనరల్గా పవర్ ఉన్న వాళ్ళు, పవర్లెస్ కింద పనిచేసే వాళ్ళని ఏమంటారు, కార్పొరేట్ సెక్షువల్ అబ్యూస్ అనేది కింద పనిచేసేటువంటి బాస్ని. ఇప్పుడు ఒక లెవెల్లో ఉన్న వాళ్ళు ఏంటంటే అది అబ్యూజ్ అంటారు దాన్ని. ఓకే, ఒక లెవెల్లో ఉన్నది. నీ కింద పని చేసే వాళ్ళు నీ మీద డిపెండ్ అయి ఉన్నారు. డిపెండ్ అయి ఉన్నప్పుడు వాళ్ళు జాబ్ తీసేస్తారని భయంతో సెక్షువల్ అబ్యూస్ చేయటం దాన్ని పవర్ అబ్యూజ్ అంటారు. ఓకే, ఆ పవర్ అబ్యూజ్ చేశారు వీళ్ళు. దాంట్లో రిలీజియస్ యాంగిల్ ఉందా లేదా అనేది వీళ్ళు తిప్పుతున్నారు. ఎవరు కొంతమంది సోషల్ మీడియాలో తిప్పుతున్నారు. ఉందా లేదా అనేది మన పోలీస్ ఇన్వెస్టిగేషన్ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడదాం. ఇప్పుడు ప్రస్తుతానికి ఇన్వెస్టిగేషన్ వెళ్తుంది, రిలీజియస్ యాంగిల్ ఉందా లేదా అనేది. బట్ వాట్ ఎవర్ దెర్ ఈస్ అ సెక్షువల్ అబ్యూస్, కార్పొరేట్ సెక్షువల్ అబ్యూస్ ఇన్ ద టీసీఎస్ నాసిక్కి సంబంధించినటువంటి ఆఫీస్లో. ఓకే, ఇక్కడ ఎక్యూజ్ చేయబడింది అంటే వాళ్ళు ఎవరంటే ఒకరు కాదట, 4-5 అంటే ఒక 9 మందిని ఎఫ్ఐఆర్లు. అంటే ఇక ఎఫ్ఐఆర్ 9 మంది పడిందంటే ఆల్మోస్ట్ 10-15 ఒక మిక్స్డ్ గ్రూప్ ఆఫ్ ఎంప్లాయీస్ మొత్తం అదే పని చేశారని కదా అర్థం. కింద పనిచేసే అమ్మాయిలని బీపీఓలో పనిచేయడానికి వచ్చే అమ్మాయిలు వాళ్ళందరూ కూడా ఫైనాన్షియల్ వల్నరబుల్. అదే చెప్తాను, బీపీఓ సెంటర్ అది. ఆఫీస్ సెంటర్ అయితే ఏమంటారు,
కార్పొరేట్ ఏమంటారు సాఫ్ట్వేర్ కంపెనీ అయితే అక్కడ టాలెంట్ని చూసి అబ్యూస్ చేయరు. ఇటు బీపీ వాళ్ళు ఏంటంటే వాళ్ళు టెంపరీ ఉద్యోగం కోసం పోతారు, జస్ట్ కాల్ సెంటర్సే కాబట్టి. సో అక్కడ స్కిల్ అవసరం ఉండదు, టెలికాల్స్ వాళ్ళు చేయాలి. సో అక్కడ ఎక్కువగా ఈ ఫైనాన్షియల్ వల్నరబుల్ గ్రూప్స్ వీళ్ళు, మరి వాళ్ళలో ఫైనాన్షియల్ వల్నరబుల్ అంటే మరి కదా వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీలు ఉంటారు, వాళ్ళలో ఏ క్యాస్ట్ అనేది కూడా ఈ క్యాస్ట్ ప్లస్ రిలీజియస్ యాంగిల్ అనేది మన పోలీసులు బయటకు చెప్పేంత వరకు మనం వెయిట్ చేద్దాం. ఇస్ దర్ ఎనీ క్యాస్ట్ యాంగిల్ ఆర్ రిలీజియస్ యాంగిల్, బట్ ప్యూర్ ఇట్ ఈస్ వన్ థింగ్ ఈజ్ క్లియర్ దట్ దెర్ ఈస్ కార్పొరేట్ అబ్యూస్, సెక్షువల్ అబ్యూస్ ఆన్ ది ఉమెన్. 8 నుంచి 9 మంది మహిళలు కంప్లైంట్ చేశారు ఇప్పటికే. 8 to 9 members, 9 women మొత్తం కూడా ఫైనాన్షియల్లీ వీక్, ఫైనాన్షియల్లీ వల్నరబుల్, ఎకనామికల్లీ వీక్. వీళ్ళు ఈ కంప్లైంట్ చేసిన వాళ్ళు మొత్తం కూడా అంటే వీళ్ళనే, అంటే వీళ్ళకి జాబ్ అవసరము, వీళ్ళు రిజైన్ చేయరు అని అనుకున్న అమ్మాయిని చూసి అబ్యూస్ చేస్తున్న కింద పని చేసే వాళ్ళని అనేది ఒకటైతే మనకి అర్థమైంది. మరి వాళ్ళలో మరి అంటే పోలీసులు ఇంకా బయటపెట్టలేదు వాళ్ళ దళితులు ఉన్నారని వీళ్ళు కొంతమంది తిప్పుతున్నారు సోషల్ మీడియాలో, దళితుల అమ్మాయిలు ఉన్నారని. బట్ ఆ 9 మంది మహిళల్లో ఎంతమంది దళితులు ఉన్నారు, ఎంతమంది బీసీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, వాళ్ళు ఓసీ అమ్మాయిలు ఉన్నారా లేదా అనేది మొత్తం ఫుల్ ఇన్ఫర్మేషన్ వచ్చినాక చూద్దాం. ప్రస్తుతానికి క్యాస్ట్ అండ్ రిలీజియస్ యాంగిల్ వీళ్ళు ఎలిగేషన్ చేస్తున్నారు, ఉందా లేదా అనేది పోలీస్ ఇన్వెస్టిగేషన్ వచ్చినాక మాట్లాడదాం. జనరల్లీ కార్పొరేట్ స్ట్రక్చర్లో వాళ్ళంతా ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారు. సో ఎడ్యుకేటెడ్ కమ్యూనిటీస్లో సాఫ్ట్వేర్ లెవెల్ ఆ కంపెనీస్లో అక్కడ రిలీజియన్ క్యాస్ట్ అనేది పనిచేయదు, మేల్ అండ్ ఫీమేల్ పనిచేసేది, డిపెండెంట్ అండ్ ఇండిపెండెంట్ మీద పనిచేస్తాయి, పవర్ ప్లసెస్ సబార్డినేట్ మీద పనిచేస్తూ ఉంటాయి. ఇవన్నీ ఈ కార్పొరేట్ సెక్షువల్ అబ్యూస్ అంతా కూడా. ఓకే, వర్క్ ప్లేస్ పవర్ అబ్యూస్ జరిగిద్ది. ఎవరో మేనేజర్ ఉంటాడు, ఆ మేనేజర్ జూనియర్ని ఎక్స్ప్లాయిట్ చేస్తాడు. ఎందుకంటే వీడిని టీమ్ లీడర్గా పెడతాడు, అక్కడ అమ్మాయిలకి సూపర్వైజర్గా పెడతాడు. ఇప్పుడు ఆ అమ్మాయి జాబ్ ఉండా లేదని వీడి మీద ఉండిద్ది, వీడు దాన్ని ఎక్స్ప్లాయిట్ చేస్తాడు. దాన్ని కంప్లీట్గా జెండర్ వైలెన్స్ ఉంటుంది. కొద్దిగా అబ్బాయిల్ని వీళ్ళని టీమ్ లీడర్లుగా పెట్టి అమ్మాయిల్ని బీపీఓ కాల్ సెంటర్లు, ఎందుకంటే కాల్స్ చేయడానికి స్వీట్ వాయిస్ కావాలి కాబట్టి అమ్మాయిలు వాయిస్ మంచిగా ఉండేది అని టెలికాలర్స్కి వాడతారు, టీమ్ లీడర్స్కి మొబైల్ని వాడతారు బీపీఓ సెంటర్లు ఎక్కువ. ఇన్ జనరల్ అఫ్కోర్స్ అలాంటిది ఏం సిస్టమ్ లేదు, బట్ ఇన్ జనరల్. సో అక్కడ అబ్యూస్ జరుగుతుంది. అక్కడ మగవాళ్ళు మొత్తం టీమ్ లీడర్లు ఉంటారు, ఆడపిల్లలు మొత్తం కూడా టెలికాల్ సెంటర్లో పడుతున్నప్పుడు దెన్ దెర్ విల్ బి ఇష్యూ డెఫినెట్లీ. సో అది జెండర్ టార్గెట్ 100% మనకైతే ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, అందుకే గతంలో అంబేద్కర్ దీన్ని కూడా అడిగాడు, దీని గురించి కూడా మాట్లాడాడు ఆయన ఉన్నప్పుడు. వాట్ ఈస్ ద అంబేద్కర్స్ కోర్ ఐడియా ఏంటంటే పవర్ అప్రెషన్ అనేది ఏదో మతం మీద కులం మీద మాత్రమే జరిగిద్దని ఆయన ఒకసారి కులం మీద మతం మీద కాదు జరిగేది, పవర్ మీద జరిగిద్దండి. ఎవరి చేతిలో పవర్ ఉంటే, ఎవరి చేతిలో పవర్ తక్కువ ఉంటే వాళ్ళు అక్కడ అప్రెస్ చేస్తారు. సీనియర్స్ జూనియర్స్ని అప్రెస్ చేయటం, మేనేజర్ సబార్డినేట్ అప్రెస్ చేయటం, సీఈఓ డైరెక్టర్ని దాని కింద పనిచేసే డైరెక్టర్ని అప్రెస్ చేయటం, ప్రిన్సిపల్ టీచర్ని అప్రెస్ చేయటం. సో పవర్ వర్సెస్ ద విక్టిమ్స్ ఆర్ ఆల్వేస్ ఎకనామికల్లీ వీకర్, జూనియర్ ఎంప్లాయీస్, దోస్ హూ ఫియర్ ఆఫ్ జాబ్ ఇన్సెక్యూరిటీ. ఇవన్నీ కూడా ది మెయిన్ రీజన్స్ విల్ బి దేర్ ఈ సెక్షువల్ అబ్యూస్ చేయడానికి, ఇట్లాంటి కార్పొరేట్ సెక్షువల్ అబ్యూస్ జరగడానికి. ఇన్ఈక్వాలిటీ అనేది 100% ఉండిద్ది. ఇప్పుడు టీసీఎస్లో వాళ్ళు మెయిన్ ఏంది, 3 ఉంటారు, హెచ్ఆర్, టీమ్ లీడ్, ఎంప్లాయీస్ అని 3 ఉంటారు. 3 లెవెల్స్ ఉంటాయి, హెచ్ఆర్, టీమ్ లీడ్ అండ్ ఎంప్లాయీస్, 3 లెవెల్స్ ఉంటాయి. ఈ ఎంప్లాయీ టీమ్ లీడ్ మీద ఆధారపడితే, టీమ్ లీడర్ హెచ్ఆర్ మీద ఆధారపడతాయి. సో ఇప్పుడు ఏ క్యాంటెక్స్లో పర్మనెంట్ స్టాఫ్, కాంట్రాక్ట్ వర్కర్స్ మళ్ళీ 2 రకాలు ఉంటాయి. టీసీఎస్లో పర్మనెంట్ స్టాఫ్, కాంట్రాక్ట్ వర్కర్స్. ఫైనాన్షియల్ స్టెబిలిటీ, ఫైనాన్షియల్లీ డెస్పరేట్ పీపుల్ ఉంటారు. ఒకడే నువ్వు ఉద్యోగం ఉంటేవో లేకపోతే నేను వెళ్ళిపోతాను బెదిరించేవాడు ఉంటే వాడు సార్ క్షమించి నాకు ఉద్యోగం అవసరం, ఫ్యామిలీ ఉంది, పిల్లలు ఉన్నారు, అమ్మని పోషించాలనేటువంటి వాళ్ళ అమ్మాయిలు ఉంటారు. ఓకే, సో ఇవన్నీ కూడా వీటన్నిటిలో కూడా చూస్తే మనకి ఒకటైతే అర్థమైంది, ద వీకర్ సెక్షన్స్ని, ఫైనాన్షియల్ వల్నరబుల్ గ్రూప్ని వాళ్ళు టార్గెట్ చేస్తారనేది వెరీ క్లియర్. ఆ పైన ఉన్నటువంటి పవర్ అబ్యూస్ జరిగింది అనేది వెరీ క్లియర్. ఓకే, ఇది వ్యవస్థ మొత్తం కూడా. అందుకే అంబేద్కర్ గారు ఉన్నప్పుడు కూడా దీని మీద మాట్లాడు, ఫెయిల్యూర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, ఇట్లాంటివి జరగడానికి ఫెయిల్యూర్స్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ జరుగుతాయి.
ఇంటర్నల్ కంప్లైంట్స్ వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా వీళ్ళు యాక్ట్ చేయటంలో కూడా కంప్లైనెంట్ యొక్క క్యాస్ట్ డిపెండ్ అయి ఉంటుంది, కంప్లైనెంట్ క్యాస్ట్ కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు అంతా దళిత అమ్మాయిలు వెళ్ళి ఇప్పుడు తిప్పిన ప్రకారం ఫినాన్షియల్లీ వల్నరబిలిటీ అంటే ఈ ఎస్సీ ఎస్టీ బీసీల అమ్మాయిలు ఎక్కువగా అబ్యూస్ చేయబడ్డారు. ఇప్పుడు వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ చేస్తారు హెచ్ఆర్కి. ఎస్సీ ఎస్టీ బీసీ అమ్మాయిని కంప్లైంట్ చేస్తే 9 సంవత్సరాలు నానబెట్టారు, 9 ఎఫ్ఐఆర్స్ పడ్డాయి. అదే కొద్దిగా డామినెంట్ సొసైటీకి సంబంధించిన అమ్మాయిని కనుక టక్కని కంప్లైంట్ చేస్తే నిమిషాల్లో తీసేస్తారు. సో పవర్ అబ్యూస్. అంబేద్కర్ చెప్పింది అదే, మహిళల యొక్క డిగ్నిటీ అనేది ఇక్కడ కూడా ఉండిద్ది అన్నాడు. మహిళల డిగ్నిటీ అనేది క్యాస్ట్ని బట్టిని కూడా ఉండిద్ది, హౌ క్విక్ యూ రియాక్ట్ అనే దాని మీద కూడా ఉండిద్ది అని అంబేద్కర్ చెప్పింది అదే. లేబర్ ప్రొటెక్షన్స్లో కానీ, మెటర్నిటీ బెనిఫిట్స్లో కానీ, లీగల్ రైట్స్ వీటన్నిటి కోసం ఎందుకు అంబేద్కర్ హిందూ కోడ్ బిల్లు పెట్టి లేబర్ కోడ్స్ అవన్నీ కూడా ఎందుకు మాట్లాడేటప్పుడు అంబేద్కర్ గారు ఎందుకు ఈ వర్క్ ఫోర్స్ హెరాస్మెంట్ సైలెన్స్ చేస్తారు ఇవన్నీ. సో ఇక్కడ సెకండ్ యాంగిల్ రిలీజియన్ వర్సెస్ రియాలిటీ యాంగిల్ ఒకటి ఉంది. రిలీజన్ అనేది తెలీదు మరి, ఇప్పుడు అప్రెషన్ని హైడ్ చేయడానికి రిలీజన్ అని వాడతారు. అక్కడ ముస్లిం అమ్మాయిలు వాళ్ళు రాశారు, కంప్లైంట్లో రాశారు, మేము హిందువులం కాబట్టి ఈ ముస్లిం అబ్బాయిలు మమ్మల్ని టార్గెట్ చేశారు అని వాళ్ళు రాశారు. కంప్లైంట్స్ 100% కంప్లైంట్ రాశారు. బట్ ద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఒకవేళ నిజంగా ముస్లిమ్స్ వాడు రిలీజియన్ పెట్టుకొని చేస్తే మాత్రం దట్స్ ఎ సీరియస్ ఇష్యూ. 100% ముఖ్యంగా మోడీ గారి గవర్నమెంట్లో నిజంగా అబ్యూస్ జరిగితే అసలు వదలరు. ఓకే, ఇది ఊరికే సోషల్ మీడియా రిలీజియస్ యాంగిల్ ఉందా లేదా కనుక ఇన్వెస్టిగేషన్ తెలియదంటే ఈ గవర్నమెంట్లో వాళ్ళు ఎలాగూ దే ఆర్ వెయిటింగ్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ ఆపర్చునిటీస్, డెఫినెట్లీ దే విల్ బీ సీరియస్లీ పనిష్డ్. రిలీజియస్ యాంగిల్ ఉంటే మాత్రం ఏమిది, ఇప్పుడు లవ్ జిహాద్ అంటారు, ఆ యాంగిల్ ఉందా లేదా అనేది. ఎందుకంటే దట్ ఈస్ టీసీఎస్, అది ఆల్ కార్పొరేట్ వ్యవస్థ, కార్పొరేట్లో హైలీ ప్రొఫెషనల్ వ్యవస్థలో లవ్ జిహాద్ ఈ హెరాస్మెంట్ ఉందా అనేది పోలీసులు చెప్పేంత వరకు మనం వెయిట్ చేద్దాం. ఓకే, అది నా ఉద్దేశం. పవరు, జెండరు, ప్రస్తుతానికైతే పవర్ అబ్యూస్ ఒకటి క్లియర్, ఎందుకంటే అన్ని చోట్ల జరిగింది పవర్ అబ్యూస్ అనేది. జెండర్ అంటే ఇప్పుడు మొత్తం కూడా అక్కడ మేల్ ఫీమేల్ కంప్లైంట్ కాబట్టి జెండర్ 100%. ఎకనామిక్ వల్నరబిలిటీ బయటపడింది. ఈ మూడైతే కన్ఫామ్ అయినాయి. రిలీజన్ అండ్ క్యాస్ట్ ఇంకా కన్ఫామ్ కాలేదు. అది కన్ఫామ్ అయినప్పుడు మళ్ళీ మాట్లాడదాం. ఒకవేళ పోలీసులు కనుక ఇన్వెస్టిగేట్ చేసి దీంట్లో రిలీజియస్ లవ్ జిహాద్ ఉంది అని చెప్పి పోలీసులు బయట చెప్పినప్పుడు, లేదంటే దీంట్లో క్యాస్ట్ అప్రెషన్ ఉంది, వీళ్ళు ముగ్గురు కూడా వల్నరబుల్ దళిత అమ్మాయిలు, లేదంటే ఎస్సీ ఎస్టీ బీసీ అమ్మాయిలు, వాళ్ళు అప్పర్ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు, క్యాస్ట్ యాంగిల్ రిలీజియస్ యాంగిల్ అనేది పోలీసులు బయటపడేటప్పుడు దెన్ లెట్ us talk about that. Okay, the both the possibilities, religious angle is possibility and caste oppression possibility 100%. ఈ కార్పొరేట్ వ్యవస్థ అంతా ఎలా ఉంది, ఎలా ఉంది, ఎస్సీ ఎస్టీలను తీసుకెళ్ళి మేనేజర్లుగా, టీమ్ లీడ్గా వీళ్ళ కింద పనిచేయరు కదా వాళ్ళు. అది ఇప్పుడు కూడా ఉంది. అది ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, హిందూ అయినా సరే, క్యాస్ట్ ఈజ్ 100% ఇట్ ఈస్ దేర్ ఇన్ ఆల్ ద రిలీజియన్స్. బట్ వీళ్ళు ఫైనాన్షియల్లీ వల్నరబుల్ గ్రూప్ ఈ అమ్మాయిలు మొత్తం. సో ద క్యాస్ట్ అండ్ రిలీజియస్ యాంగిల్ ఏమన్నా ఉందా లేదా అనేది మనకు తెలీదు. బట్ దిస్ ఈజ్ ఎ సీరియస్ కేస్, 100% ఇస్ వెరీ సీరియస్ కేస్. ఎందుకంటే ఒక సేమ్ లెవెల్లో ఉన్నవాళ్ళు దట్ ఈస్ ఎ డిఫరెంట్, సేమ్ పవర్ ఉంటుంది. సేమ్ పవర్ ఉన్నప్పుడు దట్ ఈస్ ఎ డిఫరెంట్ కేస్. ద మేనేజర్ ఏమంటారు, సబార్డినేట్ని పవర్ ఉపయోగించి సెక్షువల్ అబ్యూస్ ఈజ్ ఎ సీరియస్ కేస్ 100%. లెట్ us see what happens అంతే. ఫైనల్గా ఏం జరిగిద్ది అనేది మనం చూద్దాం. ఎందుకంటే వాళ్ళ జీతాల మీద ఆధారపడతారు. జీతాలు ఇవ్వరేమోనని, టైంకి జీతాలు ఇవ్వరేమోనని, తీసేస్తారేమోనని, ప్రొబేషన్ నుంచి తగ్గిస్తారేమోనని, కాంట్రాక్ట్ నుంచి ఫుల్ టైం చేయరేమోనని, కొంతమంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని పర్మనెంట్ చేస్తారు, అవి చేయరేమని. ఇవన్నీ కూడా కోయర్షన్కి, భయపెట్టడానికి ఉపయోగపడతాయి అని ఇవన్నీ కూడా. ప్లస్ ఆ కంప్లైంట్ చేయమని ఎంతమంది హిందువులు ఉన్నారు, ఎంతమంది ముస్లిమ్స్ ఉన్నారు, అందరూ ముస్లిమ్సేనా ఇవన్నీ తెలియదు మనకి. ఓకే, అందరూ ఇప్పుడు కంప్లైంట్ చేయబడిన వాళ్ళు మొత్తం ముస్లిమ్సా, వాళ్ళలో హిందూ ముస్లిమ్స్ ఉన్నారా, ఈ కంప్లైంట్ చేయబడ్డ వాళ్ళు అందరూ హిందువులా, వీళ్ళలో హిందూ ముస్లిమ్స్ కూడా ఉన్నారా,
వీళ్ళలో కూడా ఎస్సీ ఎస్టీ బీసీ ఉన్నారా, వాళ్ళలో ఎస్సీ ఎస్టీ బీసీ ఉన్నారా, ఇవన్నీ కూడా క్యాలిక్యులేషన్స్ రావాలంటే ఫుల్ డేటా బయటకు రావాలి. మొత్తం ఇది నాట్ ఏ సింగిల్ ఇన్సిడెంట్, ఇది రిపీటెడ్ ఇన్సిడెంట్స్. 9-10 కేసులు అట్లా బయటపడ్డాయి అనమాట. అది విషయం టీసీఎస్లో జరిగింది. థ్యాంక్ యూ, నమస్కారం.